హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ది భారతి షో అండి. నేను భారతి వాళ్ళ అత్తను. ఈరోజు మా ఇంట్లో కలర్ రైస్ చేసుకుంటున్నామండి. కలర్ రైస్ అంటే కొందరు బగారా రైస్ అంటారు, కొందరు తాలింపన్నం అంటారండి. ఆ రైస్‌లోకి కాంబినేషన్‌గా ఈరోజు గుత్తి వంకాయ కూర చేసుకోవాలనుకున్నామండి. గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తానండి. గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలండి: అర కేజీ వంకాయలు తీసుకున్నానండి, 2 స్పూన్లు గుడ్డలండి, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొబ్బరి కొంచెము, 2 స్పూన్లంత ఉప్పు తగినంత, కారము 2 స్పూన్లండి, టమాటా 1, కొత్తిమీర, పసుపు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, అల్లము 2 స్పూన్లు. గుడ్డలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు వీటిని దేనికి దానికి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోండి. పల్లీలు వేగిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. తర్వాత ధనియాలు వేసుకున్నాము. ధనియాలు కూడా దూరగా వేయించుకోవాలండి. ఇది కూడా కొద్దిగా వేగాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకైనా, చపాతీలోకైనా, కలర్ రైస్లో, బిర్యానీలో, దేంట్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది మాటి చేసుకొని తినాలనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా నువ్వులు వేయించుకున్నాము. ఇవి ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి. పెన్నం వేడి మీదనే కొంచెం వెంటనే చిటపట్లాడుతాయండి. ఇవి వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకున్నామండి. దీంట్లోనే కొబ్బరి వేసుకోవాలండి. తర్వాత పసుపు, తగినంత ఉప్పు, రెండు స్పూన్ల అల్లం పేస్ట్, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి. మసాలా రెడీ అయిందండి. ఇవన్నీ ఇట్లా వంకాయలు ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని దాంట్లో ఇలా నింపుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి వంకాయలు. వంకాయలన్నీ అయిపోయినాయండి. మసాలా పట్టించేసాం. ఇది చివరిది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. వెలిగించినానండి. ఇప్పుడు కడాయి పెడుతున్నాను. ఇట్లా వెడల్పాటి కడాయి పెట్టుకుంటే ఇవి వంకాయలు బాగా ఈవెన్గా అన్నీ సమానంగా ఉడుకుతాయండి. రెండు గరిటెలు నూనె వేయాలండి. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి వంకాయలకు. ఇంపుడు వంకాయకు కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత వంకాయలు వేస్తాం. మంటను సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వంకాయలు వేస్తున్నాము. ఒక 2 నిమిషాలు ఈ విధంగా మగ్గనియాలండి. చూద్దామండి. ఇది అడుగంటకుండా ఇలా సిమ్లోనే పెట్టి దీన్ని మగ్గనియాలండి.
ఈ విధంగా మగ్గిన తర్వాత మిగిలిన కారం ఉందండి, ఇది వేసేద్దాము. తర్వాత టమాటా ముక్కలు వేసేస్తామండి, టమాటా ముక్కలు కూడా. కొంచెం వాటర్ అండి, మసాలా అంతా కలవడానికి. మనం వేసిన మసాలా అంతా కూడా ఈ వంకాయలకు పట్టుకోవాలండి. ఇట్లా 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చి చింతపండు రసం పోయాలి. మసాలా పట్టుకుందండి, ఇప్పుడు చింతపండు రసం వేసి వంకాయలు ఉడకనిద్దామండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి, వేసుకున్నాము. గ్రేవీ కోసం అండి. తగినన్ని వాటర్ పోసుకొని వంకాయలు బాగా ఉడకనివ్వాలండి. ఈ కర్రీ మగ్గాలండి. మగ్గడానికి ఇక్కడ ఈ స్టవ్ మీద నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ స్టవ్ మీద రైస్ చేస్తామండి. ఇప్పుడు అలా రైస్ డేక్షా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. రెండు గ్లాసులు రైస్ అండి మాకు. రెండు స్పూన్ల ఆయిల్ వేసినానండి, పెద్ద స్పూన్లతో. ఆయిల్ వేడి అవ్వాలండి. దాంట్లోకి చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేడిన తర్వాత చెక్క, లవంగ, బిర్యానీ ఆకండి. ఫస్ట్ చెక్క, లవంగ, యాలకులు వేసి ఆనియన్స్ వేస్తున్నానండి. సన్నగా పొడవుగా తరుక్కున్న ఆనియన్స్. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ రెడ్ కలర్ రావాలండి, బాగా బ్రౌన్ కలర్ రావాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. పుదీనా వేసుకున్నామండి, కొత్తిమీర వేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేస్తున్నామండి, 2 స్పూన్లు వేయాలండి. అల్లం పేస్ట్ ఎర్రగా మారేంత వరకు స్మెల్ అంతా పోయి
బాగా వేగాలండి. అల్లం పేస్ట్ దూరగా వేగిందండి. ఇప్పుడు ఎసురు వేసుకున్నామండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వేయాలండి. కానీ నేను బియ్యము హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినాం కాబట్టి కొంచెం ఎసురు తగ్గించి వేసుకుంటున్నానండి. ఎసరు వేసిన తర్వాత అంతా ఈ విధంగా కలపాలండి. మసాలా అంతా కలవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. నిమ్మకాయ సగం చక్క నిమ్మకాయ కొంచెం వేసుకుంటున్నానండి. అన్నం పొడి పొడిగా వస్తుందండి నిమ్మకాయ రసం పిండితే. కర్రీలో చింతపండు వేసినాం, ఒక టమాటా కూడా వేసినాం కాబట్టి పులుపు ఉంటుందండి. కాబట్టి రైస్లో కొంచెం తక్కువ వేసుకుంటున్నాం. ఇది ఎసురు పొరలాలండి. పొరలిన తర్వాత బియ్యం, నానబెట్టిన బియ్యం వేసుకుందాం. కర్రీ కూడా ఉడుకుతూ ఉంది అండి. వంకాయలు కూడా మగ్గిపోయాయండి. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడే ఏదైనా కావాలంటే సాల్ట్ అది టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. కారం కానీ సాల్ట్ కానీ. స్మెల్ బాగా వస్తుందండి. చూడండి కర్రీ ఇంకా కొద్దిసేపు ఉడికితే సరిపోతుందండి. పొర్లుతుంది. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకుందామండి. కడిగి నానబెట్టిన బియ్యం అండి, 2 గ్లాసులు. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మసాలా అంతా పడుతుందండి. కలిపానండి. మూత పెడతాను. మూత తీసేయండి. ఉడుకుతుంది చూడండి. మూత పెట్టేసి కొంతసేపు ఉడకనిద్దాము. కర్రీ చూద్దాం. వంకాయలు బాగా ఉడికిపోయినాయండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. అన్నం ఉడుకుతూ ఉంది చూడండి. ఇంకా సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. అన్నం మగ్గిపోయిందండి. కొత్తిమీర పుదీనాతో పైన గార్నిష్ చేసుకుందాం. అదిరిపోయే కలర్ రైస్ రెడీ అండి. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్తానండి. కలర్ రైస్ కూడా రెడీ అండి. కలర్ రైస్లో వంకాయ కర్రీ వేసుకొని టేస్ట్ చూస్తుంటున్నానండి. వంకాయ అదిరిపోయే కలర్ రైస్ టేస్ట్ చేద్దామండి. సూపర్ ఉందండి. టేస్ట్ చాలా బాగుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మా ఛానల్ను మీరు లైక్ చేయమని అడుగుతున్నానండి.